ఈరోజు చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘనంగా జయంతి వేడుకలు జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా చిట్యాల ఐలమ్మ పెత్తందారులను తరిమి కొట్టే విధంగా ఇవాళ భూమి కోసం భుక్తి కోసం పోరాడి పాలకుర్తి నుంచోలి స్టార్ట్ అయితే నల్లగొండ జిల్లా మొత్తం ఆమె సైన్యంతో 15 మంది సభ్యులతో స్టార్ట్ అయితే దాదాపు 150-200 సభ్యులు తయారై ఇలా పెత్తందారులను వ్యవస్థను తరిమి కొట్టిన ఘనత పెద్దలు చిట్యాల ఐలమ్మ గారు. ఎందుకు చెప్తున్నారంటే అప్పటి జమానాలో ఇలా వెట్టి చాకిరి ఉండే ఒక దొరల కింద ఏ పంట పండించినా ఏది చేసినా మన కష్టం మనం చేసినా కూడా మనం వారికి గడిలలో పోసి వారు పెట్టే విధానం మనం తీసుకొచ్చుకునే విధానం ఉండే. కాబట్టి దానికి వ్యతిరేకంగా మా భూమి మా భుక్తి మేము చేస్తున్నాం, మేము కష్టపడుతున్నాం, మీకెందుకు ఇవ్వాలి అనే ఆలోచనతోని వీరనారిగా తిరగబడి ఇలా దొరల గడిలను బద్దలు కొట్టి ఇలా ఐలమ్మ ఒక స్ఫూర్తిగా నిలిచింది. ఆమెను ఎన్ని విధాల హింసించానో ఇలా జైళ్లలో గీళ్లలో ఎన్ని వాళ్ళ కుటుంబాలను కూడా హింసించడం కూడా భయపడకుండా వీరనారిగా ముందటికి వచ్చి ఇలా ప్రతి ఒక్కరు పేదవారికి స్ఫూర్తినిచ్చి ఇలా తిరుగుబాటు చేసి గడిల నుంచి తరిమి కొట్టిన ఘనత ఇలా వీరనారి పెద్దలు ఐలమ్మ గారు. ఇకపోతే పెద్దలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దలు యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టడం, ఇలా ప్రతి విషయంలో కూడా ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఇలా వాళ్ళ మన్మరాలకు కూడా ఇలా కార్పొరేషన్ నంబర్గా ఇవ్వడం ఇలా ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి. ఒక స్ఫూర్తినిచ్చిన ఒక విప్లవంగా ఇలా కమ్యూనిస్టు భావాలతో ఉండి ఇలా ప్రజలను కాపాడిన ఘనత ఆమెది. ఆమెను ఈరోజు గుర్తించి ఇలా మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇక ముందు కూడా వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందటుండి వీర వనితను ఇలా చేసుకుంటూ తప్పకుండా ముందటుండి పనిచేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి వారి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను.